కోపం హద్దులు దాటుతున్నప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మౌనానికి మించినటువంటి మంచి సమాధానం మరొకటి లేదు. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలమేమి ఎక్కువ అవసరం లేదు, కానీ అర్థం చేసుకునే నిశ్శబ్దంగా ఉండడానికి చాలా శక్తి అవసరం. కోపంతో ఏమీ సాధించలేము, అయిన వారిని కానివారుగా చేసుకోవడం తప్ప మరొకటి లేదు. అహంకారంతో ఏమీ సాధించలేము, అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. ఆవేశంతో మాట్లాడే మాటల వల్ల బంధాలు దూరం అవుతున్నాయి. ఇగోను పక్కన పెట్టి నోటిని అదుపులో ఉంచుకొని నడుచుకుంటే బంధాలు చాలా బలంగా ఉంటాయి. అందుకే జీవితంలో ఎదిగే వరకు అన్ని తెలుసుకొని ఉండగలగాలి. ఎదిగిన తర్వాత నోరు మూసుకొని ఉండగలగాలి.